హాయ్ గాయ్స్, నేను మీ ఫన్నాథ్ని. లాస్ట్ ఇయర్ భీమడోల్ నుంచి రాజమండ్రి నుంచి భీమడోల్కి పెట్టాను కదా ఆ వీడియో. ఈ వీడియో ద్వారకా తిరుమలకి వెళ్ళిన తర్వాత గుడికి పెడుతున్నాను. ఇది భీమడోల్ నుంచి ద్వారకా తిరుమలకి వెళ్ళే మార్గం పెడుతున్నాను. ఒక్కసారి చూడండి, ఈ మార్గం అంతా అదే పెడుతున్నాను. ఒక్కసారి చూడండి గాయ్స్, చాలా బాగుంటుంది. దారిలోని గుడి నుంచి కొంతమంది మొక్కుకుంటారు, మేము ఇలాగా నడిచి వస్తామని చెప్పి దండం పెట్టుకుంటారు. వాళ్ళు ఎక్కడి నుంచి అంటే స్టేషన్ నుంచి కొంతమంది నడుస్తారు, లేదా ఒక్కొక్కరు బస్ స్టాండ్ నుంచి అయినా నడుస్తారు. చూడండి దారంతా ఎలా నడుచుకుని వస్తున్నారో చూసారా. వాళ్ళు అలాగా మేము నడుచుకొని వస్తామని ప్రదర్శన చేస్తామని చెప్పేసి మొక్కుకున్న వ్యక్తులు వాళ్ళందరూని. చూడండి, నేను వీడియోలో కూడా చూపిస్తున్నాను అందరినీ. ఒకసారి చూడండి ఎలా నడుచుకొని వస్తున్నారు వాళ్ళ మొక్కుకున్న మొక్కుకేది తీసుకొని వస్తున్నారు. వాళ్ళందరినీ వీడియో చేసి మీకు చూపిస్తున్నాను గాయస్. చూడండి, వీళ్ళందరూ మేము ఇలా మొక్కు పెద్ద తిరుపతి అలాగా చిన్న తిరుపతి కూడా అలాగే మొక్కుకుంటారు. వీళ్ళు అలాగ వస్తారు. చూడండి వచ్చాం. ఇప్పుడు మనం క్యాస్ ఖండనకి వచ్చాం, అంటే తలనీళ్ళ దగ్గరికి వచ్చాం. చూడండి క్యాస్ ఖండన, ఇది క్యాస్ ఖండనశాలకు వచ్చాము. అక్కడ టోకెన్లు ఇస్తారు. ఆ టోకెన్ తీసుకోవడానికి టోకెన్ ఇచ్చి చూపించాను. ఆ ఏరియా ఎలా ఉంటుంది అనేది కూడా మీకు చూపిస్తున్నాను. చూడండి ఆ ఏరియా ఎలా ఉంటుంది అనేది, క్యాస్ ఖండన హాలు ఎలా ఉంటుంది అనేది ఈ ఏరియా. అది మొత్తం ప్లేస్ అంతా ఇదే. మొత్తం ఆ ఏరియా ప్లేస్ అంతా ఇదే. చూడండి గాయస్, ఇది టికెట్లు ఇచ్చి లైన్లో నుంచోడానికి మార్గం పెట్టాను. చూడండి, ఇది అందరూ వెయిట్ చేస్తున్నారు. వాళ్ళ గురించి బంధువుల గురించి వెయిట్ చేస్తున్నారు. వీళ్ళందరూ వెయిటింగ్ చేస్తున్నారు వాళ్ళంతా తలనీలాలు తీయించుకోవడానికి. ఇంకో లైన్ ఉంటుంది ఆపోజిట్లో. చూడండి గాయస్, అది కూడా చూపిస్తాను. చూడండి, ఇది తలనీలాలు. ఇగో ఆపోజిట్ చెప్పాను కదా గాయస్, అది ఇగో టికెట్లు చూస్తున్నారా. ఇక్కడేమో చిల్లర తెచ్చుకోబడిను. ఇవన్నీ మొత్తం లైన్లోను మీకు సరదాగా తీసి చూపించాను. చూడండి, ఇది మనం కాస్కరెండ్ అయిపోయిన తర్వాత గుడి ఎంట్రన్స్ తూర్పు గుమ్మానికి స్ట్రైట్గా ఉండే గోపురం చూడండి ఎదురుకుంటూ ఉన్నది. బయట లొకేషన్ చూడండి గాయస్, ఎంత బాగుందో. చాలా బ్యూటీగా ఉంది. చూడండి గాయస్, చాలా అందంగా ఉంది. చూడండి, 2 గోపురాలతో ఉంది. చూడండి, అటు వెళ్ళడానికి ఇటు రావడానికి అలా ఉంటుంది గోపురాలు. చూడండి, ఒకవైపు వెళ్ళడానికి ఒకవైపు రావడానికి అలా పెట్టారు. చాలా బాగా పెట్టారు. దీని ఆపోజిట్లోనే ప్రసాద కౌంటర్ ఉంటుంది గాయస్, అది కూడా మీకు చూపిస్తాను తర్వాత. దీనికి ఆపోజిట్లోనే ఉంటుంది. ఇది లోపలికి వెళ్ళాక కన్స్ట్రక్షన్ చేస్తున్నారు గాయస్. లోపల ఇంకా డెవలప్మెంట్, ఇంకా దేవస్థానం డెవలప్మెంట్ చేస్తున్నారు లోపల ఇంకాని. చూడండి లోపల చూపిస్తున్నాను. ఇది అవుటర్. ఇక్కడ నుంచి చెప్పాను కదా ప్రసాద కౌంటర్ ఉంటుందని, అదిగో గాయస్ చూపించిన ప్రసాద కౌంటర్ అదిగో. ఇది లోపలికి వచ్చాక మొత్తం లోపల ఉండి ఉంటుంది గాయస్. అదే మనం ఉన్న ఏరియాకు కొద్దిగా అదే లోపలికి వస్తే ఉంటుంది, అది ఉంటుంది. చూపించారు. ఎవరైనా మామూలు డబ్బులు ఒకవేళ మిస్ అయినా ఇక్కడ వేయడానికి కానీ వీలుగా పెట్టారు సెంటర్లోని. అది గాయస్, ఇది తూర్పు గోపురం. అదే తూర్పు గోపురం ఇది. చూడండి గాయస్ ఎలా ఉందో. ఇక్కడ నుంచే మనకి ఈ పక్క నుంచి లైన్ నుంచి వదులుతారు. ఈ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని ఈ బయట నుంచి రావాలి. తూర్పు గోపురం నుంచి బయటికి రావడం, సైడ్ నుంచి పంపిస్తారు గాయస్. చూడండి ఆ సైడ్ ఇదంతాని దర్శనానికి లైను. ఈ తూర్పు గోపురం చూడండి గాయస్ ఎంత బాగుందో చూసారా. ఈ తూర్పు గోపురం ఇదందరూ అక్కడ ఉన్న లొకేషన్ జనాలు. చూడండి ఎంత బాగా ఉన్నారు అందరూ భక్తులు. ఒక్కొక్కరు తలనీలాలు తీయించుకొని అందరూ చాలా భక్తి శ్రద్ధలతో తిరుగుతున్నారు. ఇది శ్రీవారి ఇది ఏంటంటే డొనేషన్ రూమ్స్, విరాళాలు ఇచ్చేది కేటగిరీ లోపలిది. ఇదిగో ఇది ఇది దక్షిణ గుమ్మం గైస్. చూడండి దక్షిణ గుమ్మం ఇలా ఉంటుంది. ఇక్కడ చాలామంది మొక్కుకుంటారు ఇలాగా మీకు కాలినడకన మోకాల మీద వస్తామని. ఇది కొద్ది దూరం ఉంటుంది, అది నడిచి వచ్చి ఇది దక్షిణ గుమ్మం. స్వామివారు కూడా మనకి దక్షిణం వైపు ఉంటారు. లోపల దక్షిణం వైపునే మనకి దర్శనం ఇస్తారు గైస్ అమ్మవారు. ఇది దక్షిణ గుమ్మం అంతా ఇది ఇలా ఉంటుంది గైస్. ఇది దక్షిణ గుమ్మం ఇదంతానే. ఇక దక్షిణ గోపురం చూడండి. అంటే ఆ వీడియో ఎందుకంటే అక్కడ సెక్యూరిటీ ఉన్నారు, తీయనివ్వట్లేదని చెప్పి కొద్దిగా తీసాను గైస్, మీరు అర్థం చేసుకోండి. ఇది స్వామివారికి ఏనుగు సేవ అని పెట్టి అక్కడ పెట్టారు.
మేము వెళ్ళినప్పుడు చూస్తే ఇదంతా తీస్తున్నారు కానీ ఏనుగు దగ్గరికి రానివ్వట్లేదు గాయస్. అందుకు తీద్దాం అనుకున్నాం కానీ లోపలికి వెళ్తుంటే కానీ అది తొండ కొద్దిగా విసురుతుందని చెప్పేసి మేము వెళ్ళదు. ఇది స్వామివారికి భజనమండలిది. ఇది మీకు మళ్ళీ దర్శనం చేసుకుని వస్తారు. తూర్పు గోపురం అన్నాను కదా గాయస్, అది దాని గురించి పెట్టాను మీకు, ఒకసారి చూడండి. దర్శనం అయిన వస్తారు, దర్శనం అయిన ఆపోజిట్లో మనం ఇలా పెడతాం చూడండి. చెప్పాను కదా ఇదంతా డొనేషన్స్ రూమ్స్ ఇవన్నీ. పూర్వం ఈ పక్కన విరాళం ఇచ్చే దగ్గరే ఇదివరకు ప్రసాద కౌంటర్ ఉండేది, ఇప్పుడు తీసి గుడి బ్యాక్ సైడ్ కింద ఎదరికి చెప్పాను కదా అక్కడ పెట్టారు గాయస్. చూడండి చాలా బాగా చేశారు చూడండి. ఇది దర్శనానికి 200 రూపాయలు, 100 రూపాయల దర్శనానికి. ఇది ఈ పక్కన ఇదంతా ఫ్రీ దర్శనం గాయస్. చూడండి ఫ్రీ దర్శనం ఎంత అలా ఉన్నారో చూడండి ఒకసారి. ఫ్రీ దర్శనం చూసారా ఎంత అలా ఉన్నారో జనాలు చూడండి. ఒక శనివారం అన్ని రోజులు చాలా రద్దీగా ఉంటుంది, శనివారం మరీ రద్దీగా ఉంటుంది. శనివారం ఆదివారం బాగా రద్దీగా ఉంటుంది, దర్శనం చాలా టైం పడుతుంది. ఇలా ఖాళీ లేకపోతే ఇలాగా మనుషుల్ని కూర్చోబెడతారు కదా. మనకు పెద్ద తిరుపతిలో అలాగా ఒక కంపార్ట్మెంట్లు అలాగే ఇక్కడ కంపార్ట్మెంట్ల మీద కూర్చోబెట్టి ఒక్కొక్క కంపార్ట్మెంట్ని పెద్ద తిరుపతి ఎలా పంపిస్తారు అలాగే పంపిస్తారు గాయస్. ఇక్కడ కూడా సేమ్ అలాగే ప్రాసెసింగ్ చేస్తారు గాయస్. ఇక్కడ కూడా సేమ్ అలాగే ఉంటుంది. స్వామివారిని చూస్తే మనకి చాలా వరకు ఓ రకమైన తృప్తి కలుగుతుంది మనకి. ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుంటే కానీ స్వామివారి దర్శనం దొరకదు, అంత పుణ్యం చేసుకుంటే కానీ దొరకదు ఆ స్వామివారి దర్శనం. ఇది మనం చెప్పాను కదా మండపం అన్నాను కదా గైస్. ఈ పక్కన ఇవన్నీ ఖాళీగా ఉన్న మండపాలన్నీ ఏంటంటే పెళ్ళిళ్ళ టైంలోని స్వామివారి సన్నిధిలో పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే ఈ ఖాళీ మండపాల దగ్గర పెళ్ళిళ్ళు జరుగుతాయి గైస్. ఇవన్నీ ఖాళీగా చూపిస్తున్నాను చూడండి గైస్. అవన్నీ పెళ్ళి టైంలోనే అన్ని పెళ్ళిళ్ళు చేసుకోవడానికి పెట్టుకున్న అవన్నీ ఇవన్నీ అయ్యే గైస్. చూడండి చెప్పాను కదా. ఇదిగో స్వామివారికి అమ్మవారికి ఇచ్చినవి వస్త్రాలు ఉంటాయి కదా, అవి విక్రయం చేస్తున్నారు. అది తిరిగి వస్త్రాలు విక్రయం చేస్తున్నారు మనకి. ఎవరైనా కావాలంటే ఇక్కడ తీసుకొచ్చని ఇక్కడ పెట్టారు చూడండి. ఎవరైనా వృద్ధులు ఉంటే మన నల్లని వాళ్ళకి కూడా బ్యాటరీ కార్ ఉంది గైస్. చూడండి ఇక్కడ మొత్తం అంతా చెప్పాను కదా గైస్. ఇదే ఇలాగ ఉంటుంది, లోపలంతా ఇలాగ ఉంటుంది గైస్. చాలా చల్లగా ఉంటుంది. చాలామంది సేద తీయడానికి కూడా ఇక్కడికి వచ్చి కూర్చుంటారు. ఎక్కడో దూర ప్రాంతాల నుంచి వచ్చి వాళ్ళు దర్శనం అయిన తర్వాత వచ్చి కాసేపు కూర్చొని వాళ్ళు ఏమైనా పలహారాలు తెచ్చుకుంటే తినడానికి అన్నీ కూర్చుంటారు. అదే సేద తీసే ప్లేస్. ఇది చెప్పాను గైస్, మీకు చెప్పాను కదా. ఇది ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.